స్వామి, నాకు ఒక ప్రశ్న ఉంది. గురు ముఖ్యమా, గురువు ముఖ్యమా? అంటే గురి అంటే నీవేదో నువ్వు తెలుసుకోకపోవటం వల్ల బయట గురువుని అన్వేషిస్తున్నావు. ఉదాహరణకి ఒక లెక్క 2 రోజులు 4 అని నీకు తెలియదు. తెలియనప్పుడు ఏం చేస్తావు? లెక్కల మాస్టర్ దగ్గరికి వెళ్ళి గురువు గారు 2 రోజులు 4 ఎంత అని అడుగుతావు. అప్పుడు మాస్టర్ ఏం చేస్తారు? ఒక లెక్కల పుస్తకం ఇచ్చి బాబు దీంట్లో ఉంటుంది, చదువుకో 2 రోజులు 4 అని. ఇంటికి వచ్చి చదువుకుంటాం. చదువుకున్న తర్వాత కూడా నీకు 2 రోజులు 4 అని ఇంకా అనుభవంలో రాలేదు. అప్పుడు మరుసటి రోజు ఏం చేస్తావు? మాస్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుతాం. మాస్టర్ పుస్తకం తీసుకొని చెప్పు అన్నారు. అప్పుడేమైనా 2 రోజులు 5 అన్నావు. అప్పుడు మాస్టర్ ఏం చేస్తారు? దెబ్బ కొడతారు. కొట్టి ఏం చేస్తారు? ఒక ఎక్సైజ్ బుక్ ఇచ్చి హోంవర్క్ రాయి అంటారు. అప్పుడు నువ్వు వచ్చి ఏం చేస్తావు? దెబ్బ పడ్డది కదా. దెబ్బ పడ్డప్పుడు ఏం చేస్తావు? అమ్మో కొడతారు మాస్టర్ అని ఇంటికి వచ్చి బట్టి పడతావు. 2 రోజులు 4, 2 రోజులు 4, 2 రోజులు 4 అని. ఇక పొద్దున్నే వెళ్ళి పక్కా అయిపోయింది. ఈ లెక్కల పుస్తకం వెళ్ళి మాస్టర్ గారికి ఇచ్చి, మాస్టర్ గారు ఇదిగో పుస్తకం అడగండి అన్నావు. ఎంతలా అన్నారు? 2 రోజులు 4 అన్నావు. మాస్టర్ 2 రోజులు 4 అని కొట్టి కాదుగా 2 రోజులు 6 అన్నాడు. మాస్టారు మీరే తప్పు చెప్తున్నారు, 2 రోజులు 4 అన్నావు. అబద్ధం నువ్వే చెప్తున్నావు అన్నాడు. కాదు నేను నిజమే చెప్తున్నాను మాస్టారు, 2 రోజులు 4 పక్కా 100% నాకు తెలిసిపోయింది అన్నా. అప్పుడేమన్నారు మాస్టర్ గారు అని చెప్పి నీకు లెక్కల పుస్తకం ఇవ్వబోయారు. నాకు లెక్కల పుస్తకం అక్కర్లేదు మాస్టారు, మీరు అక్కర్లేదు అన్నారు. ఈ శరీరమే నేను అనుకొని జీవితాంతో పుట్టుక సావు మధ్యలో ఈ దేహమే అంటే భస్మం అయిపోతుంది. ఈ దేహం ఈ భస్మం అయిపోయే దేహమే నేను అనుకొని ఈ భ్రమలో మనిషి బతుకుతూ ఉంటాడు. అంటే అన్ని ప్రాణుల హృదయాల్లో పరమాత్మ ఉన్నా ఈ దేహమే నేను అనుకోవటం వల్ల, ఇంద్రియాలు నేనే అనుకోవటం వల్ల ఈ ఇంద్రియ సుఖాలకి, ఈ మనస్సు యొక్క సుఖాలకి బానిస ఈ మనిషి సతమతం అవుతూ ఉంటాడు. కానీ ప్రతి మనిషి గార్డెన్ నిద్రలో అనంతమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. బౌండరీస్ లేవు. కాబట్టి నువ్వు కూడా దేహం కాదు, ఇంద్రియాలు కాదు, ప్రాణం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు. గార్డెన్ నిద్రలో నువ్వేది అంతర్యామి పరమాత్మవు. కాబట్టి భగవంతుడు ఎక్కడున్నా అని చెప్పాడు? నేను పరమాత్మనే, అన్ని హృదయాల్లో నేనున్నాను అన్నాడు. ఇప్పుడు నీలో నేనుందా, నాలో నేనుందా అని కృష్ణ పరమాత్మ చెప్పి భగవద్గీత ఇస్తే ఆ నేను నేను తెలుసుకున్నాను కాబట్టి ఇప్పుడు కృష్ణ పరమాత్మ అక్కర్లేదు, ఆ భగవద్గీత అక్కర్లేదు. ఇప్పుడు నువ్వు అనుభవంలో రాలేదు కాబట్టి ఇప్పుడు నన్ను అడుగుతున్నావు. కాబట్టి నువ్వు దేహమా కాదు, ఇంద్రియాల కాదు, ప్రపంచమా కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు. ఇది జన్మ నుంచి వచ్చినటువంటి కర్మ చక్రంలో బుద్ధి వచ్చింది. బుద్ధి కర్మానుసారి. ఏ జన్మలోనూ నీకు బుద్ధిలో ఉండి ఈ జన్మలో నువ్వు జన్మించావు అంతే తప్ప ఎవరికి రిలేషన్సే లేవు. అందరిలో ఆత్మకి ఎటువంటి రిలేషన్స్, ఒకే వస్తువు కదా. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆత్మ అనుభవం ఉందా? అయితే నీకు భగవద్గీత అక్కర్లేదు, గురువు అక్కర్లేదు. కానీ అనుభవంలో నీకు నిజంగా ఉంటే అప్పుడు అవసరం లేదు, అనుభవంలో లేనప్పుడు కావాలి కదా. కాబట్టి ఇప్పుడు అర్థమైందా గురు శిష్య సంబంధం? అహంకారం మనసు ఉన్నంత వరకే గురు శిష్యుడు ఉంటారు. నాకు ఇప్పుడు లోపల అనుభవం అయింది కాబట్టి ఆత్మానుభూతి. నాకు గురువు లేడు, శిష్యుడు లేడు, జీవుడు లేడు, జగత్తు లేదు, దేవుడు లేడు. ఆ కల్పించిన మాయని లోపల నేను అధీనం చేసుకున్నాను. అంటే ప్రపంచాన్ని జయించే చక్రవర్తులు చాలా కష్టం, కానీ మనసుని జయించడం ఎంతో తేలిక. గాఢనిధులు నీకేది మనసు. కాబట్టి నీకు శ్రద్ధ ఉంది, శ్రద్ధవాళ్ళు అవతే కదా. ఇప్పుడు నీకు శ్రద్ధ ఉంది కాబట్టి ఈ స్థితికి నువ్వు పొందగలుగుతావు. ఎన్ని జన్మలు ఎత్తినా, ఏ మానవులైనా, క్రిమికీట 84 లక్షల జీవరాశులు కూడా అంతిమ గమ్యము మోక్షము. అంటే ఇప్పుడు మెలకువలో మనసు ఉంది, బంధం ఉంది. గార్డెన్ ఎందులో మనసే లేదు కదా, బంధమే లేదు కదా. అంటే బంధం లేనప్పుడు నీకు మోక్షం ఎందుకు కోరుకుంటావు? నువ్వు మనిషివే కదా, కుక్కను అవ్వాలని కోరుకోవు కదా. కుక్క నువ్వు కాదు కదా, మనిషి అయినప్పుడు ఇక నీకు బంధం ఎక్కడుంది? మనిషినే తెలిసిపోయింది. అట్లాగే లోపల నేను 108% ఆత్మనే నేను తెలుసుకున్నప్పుడు నేనే భగవంతుని అవుతాను. అంటే 108% ప్యూరిటీ రావాలి, మైండ్లో పవిత్రత రావాలి.